శ్రీ వారాహిదేవి నమః. అందరికీ నమస్కారం అండి. నాకు గత 2 సంవత్సరాల నుంచి వారాహిదేవి పూజ అందరూ చేస్తుంటే నాకు చేయాలని అనిపించేది. కొత్తవి చేస్తే ఏమంటారని భయం. మా ఇంట్లో సపోర్ట్ ఉన్నా సరే బయట వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారండి. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని చెప్పి మా ఆయన అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారండి. ఏం కావాలన్నా తెచ్చిస్తారు, చేసుకోమని సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఇలా నిష్టగా ఉండాలని చెప్తే ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారండి. 9 డేస్ నాన్ వెజ్ తినలేదు, ఇంట్లో ఆనియన్ కూడా యూస్ చేయలేదు. అలానే నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. 9 రోజులు చెప్పులు లేకుండా నడిచాను. అంటే నాకు 9 రోజుల ముందు కింద ఉదయం లేచిన వెంటనే మడమలు నొప్పెట్టేవండి. అప్పుడు చెప్పులు వేసుకొని నడిచినా నొప్పెట్టేవి. ఈ చెప్పులు లేకుండా నడవడం వల్ల నాకు మడమల నొప్పి కూడా రాలేదు. అలానే హెడేక్ అనేది విపరీతంగా ఉండేది. బిఫోర్ పూజ నేను అప్పుడు ఆయిల్ కూడా ఉండేది నా హెయిర్కి. తర్వాత 9 డేస్ నేను మార్నింగ్ ఈవినింగ్ తలస్నానం చేసిన ఒక్కరోజు కూడా నాకు హెడేక్ అనేది రాలేదు. అప్పుడు నాకు అనిపించింది నిజంగానే అమ్మవారి దయ అని చెప్పి. అలానే నాకు అమ్మవారి పూజ గోప్యంగా చేసుకోవాలి, చాలా నిష్టగా ఉండాలని చెప్పేసి అన్నారు. అలానే నిష్టగానే ఉన్నాము. పూజ అనేది వీడియోస్ ఫొటోస్ ఇంతవరకు నేను బయటికి రిలీజ్ చేయలేదు, చేయకూడదు అన్నారని చెప్పి ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పి లేటుగా షేర్ చేసుకున్నానండి. అమ్మవారి నవరాత్రులు గుప్యంగా చేసుకోవాలని చెప్పి అన్నారని చేసుకున్నాను. నాకు వచ్చినట్టుగా కొంచెం తెలియనట్టుగా చేశాను. బాగానే చేశాను. మనం ఎంత ఆడంబరంగా చేసామనేది కాదండి, అమ్మని ఎంత నిష్టగా ఎంత దైవభక్తితో కొలిచామనేది ముఖ్యం ఇక్కడ. రోజుకో పూలదండ వేశాను. శుక్రవారం రోజు పసుపు కొమ్ముల దండ వేశానండి. శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం కూడా పెట్టాను, అదే ఉప్పు దీపము. పెద్ద ప్రమిదికి పసుపు రాసి బొట్టు పెట్టి దాని నిండా కల్లుప్పు వేసి దానిపైన చిన్న ప్రమిది పెట్టేసి అందులో అక్షింతలు వేసి దానిపైన పెద్ద ప్రమిది పెట్టాను. ఆ పెద్ద ప్రమిదిలో ఒత్తులు నూనె వేసి దీపానికైతే రెడీ చేశాను. రోజు 4-5 దీపాలు వెలిగిస్తుంటానండి అమ్మవారి దగ్గర. చూడడానికి నిండుగా ఉంటుంది కదా, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఈవినింగ్ పూట అలా ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉంటే నాకైతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అలా దీపాలు పెట్టేసి నాకు నెయ్యి అవైలబుల్ ఉంటే నెయ్యి పెట్టేదాన్ని. ప్రసాదం కోసం నెయ్యి సరిపోదేమో అనిపించేటప్పుడు మాత్రం నూనె దీపం పెట్టేదాన్ని. ఏ దీపం పెట్టామనేది కాదు, మనం మనస్ఫూర్తిగా పెట్టామనేది ముఖ్యము. అలానే అమ్మవారికి దీపము ధూపము నైవేద్యము సమర్పించుకొని అష్టోత్తర శతనామాలు, మూలమంత్రము, 12 నామాలు అన్నీ నేను నండూరు గారి వీడియోస్ చూస్తూ అన్నీ ఒక బుక్లో రాసుకున్నాను. ఈ 9 డేస్ అవి చదువుకుంటూ పూజ చేసేసానండి. 9 డేస్ పూజ చేసుకున్నాక 9వ రోజు ఆదివారం సాయంత్రం చేసుకోనండి. సోమవారం ఉదయం వరకు ఉంటుంది నవమి. కాకపోతే సాయంత్రం పూజ చేసేవాళ్ళు ఆదివారం సాయంత్రమే ఉద్యాపన చెప్పాలని తెలిసింది. అలా అని చెప్పి అప్పటికప్పుడు ఆదివారం సాయంత్రం నేను ఉద్యాపన చెప్పేశాను. 9 రోజులు 9 రకాల ప్రసాదాలు పెట్టేసి అమ్మవారికి అయితే పూజ చేసేసాను. ఆ రోజు లాస్ట్ రోజు ఒక ముత్తైదుకు పిలిచేసి పేరెంటాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చానండి. మనము 9 రోజులు ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి బెల్లము పానకం అంటే చాలా ఇష్టము. అదైతే ప్రతిరోజు పెట్టేదాన్ని. తులసాకు వేసేసి ఆ బెల్లం పానకం అయితే రోజు పెట్టేసి ప్రసాదం నాకు ఏ రోజు ఏ చేయాలనిపిస్తే అది చేసేదాన్ని. 9 రోజులు 9 రకాలు. అలాగే లాస్ట్ రోజు 9 రకాల ప్రసాదాలు ఒకేసారి చేశానండి. మన దగ్గర ఏ పువ్వులు ఉన్నాయో అవి ప్రసాదాలు పళ్ళు అన్నీ పెట్టాను. ప్రతిరోజు మనం ఏ పూజ చేసినా సరే ముందైతే గణపతిని పూజ చేయాలి కదా, గణపతిని ప్రతిరోజు చేశానండి. ఫోటో అయితే కదపలేదు కానీ పువ్వులు తీసేసి గణపతిని మాత్రం తీసేసి మళ్ళీ ప్రతిరోజు కొత్తగా గణపతిని నిర్మించేదాన్ని, పెట్టేదాన్ని. పసుపు ముద్దతో చేసేసి గణపతిని పూజ చేసుకునేదాన్ని. అలానే లాస్ట్ రోజు కొబ్బరికాయ కొట్టేసి ఉద్యాపన చెప్పేశాను. ఒక పేరెంటాలకి ఇచ్చాను, తాంబూలం ఇచ్చానని చెప్పాను కదా. అలానే నా పూజ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మనం చేయాలనుకునే పూజ తపన మనకి ఉండాలే కానీ అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ తప్పకుండా జరుగుతాయి. థ్యాంక్ యూ.